కళ్యాణదుర్గం మండలం మల్కాజింపల్లి గ్రామం. నా పేరు పుజారి పాలన్న. నా జీవనోపాధి గొర్రెలు. నేను గొర్రెలు మేపడానికి ఇక్కడ చాపర్తికి వచ్చాను. నీళ్ళు తాగి నా గొర్రెలు దగ్గరగా 60 జీవాల వరకు చనిపోయినాయి. నాకు జీవనోపాధి ఇవే. మా నాయన ఇట్లా అయ్యాడు. మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే నిమ్మదించి గవర్నమెంట్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పల్లికారంపల్లి గ్రామం అయినటువంటి పుజారి కృష్ణప్ప మా మేనమామ గారు తన జీవనోపాధి కోసం 250 గొర్రెలు ఉన్నాయి. రోజువారీగానే ప్రతిరోజు అడుగుకొచ్చేటోళ్ళు. ఈరోజు ఖచ్చితమైన నీరు తాగడం వల్ల దాదాపు 50 నుంచి 60 మధ్య గొర్రెలు చనిపోయినాయి. సో దీనికి వచ్చేసి ఆయన ఒక బ్లైండ్ పర్సన్. వాళ్ళ తమ్ముడి పిల్లల్ని తీసుకొని జీవనోపాధి రెగ్యులర్గా తను ఇదే జీవం కొనసాగించేటోడు. సో ఈరోజు 55 గొర్రెలు పుట్టిన వల్ల వాళ్ళ తమ్ముడు కొద్దిగా పరిస్థితిలో ఉన్నారు. సో దీనికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అమిత్ చంద్రబాబు గారు మరియు ప్రభుత్వం ఉన్నతాధికారులు ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామంకి రావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పూజారి కృష్ణప్ప అనే వ్యక్తి వాళ్ళ జీవనోపాధి అంతా కూడా గొర్రెల మీదే ఆధారపడి ఉన్నారు. మరి ఆయన కళ్ళు కూడా కనిపించవు. అయినా కూడా ఆయన ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కానీ విషద్రావం తాగడం వల్ల అనుకోకుండా 50 నుంచి 60 గొర్రెలు చనిపోవడం నిజంగా ఇది చాలా బాధాకరం. మరి మన గౌరవ శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈ విషయానికి ఆయన స్పందించి ఖచ్చితంగా 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి తగిన సహాయం చేద్దామని అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఫోన్ ద్వారా సార్ గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా మా పార్టీ తరఫున ఏ విధంగా అయితే సహాయం చేయగలమో అన్ని విధాలా సహాయం చేస్తామని కోరుకుంటున్నాను.